పట్ట మహాభిషేక బహుభాగ్యము చేకొనమన్న ఎప్పుడున్ పట్టము వీడినట్టు అడవి పాలవమన్నప్పుడు ఒక్కటే పట్టునచ్చి లేత చిరునవ్వు చేపట్టే దిట్టతనాన మా రాఘవుడు. రాముడంటే ఎవరండి అంటే, రేపు నీకు పట్టమురా, రేపే నువ్వు యువరాజ పట్టాభిషేకము, ఈ మహా సామ్రాజ్యానికి పరిపూర్ణంగా నువ్వే అన్ని విధాలా అని చెప్పినప్పుడు ఓ నవ్వు నవ్వాడట. కాసేపటికి కైక కోరిన కోరిక మేరకు నీకు పట్టము లేదు, గిట్టము లేదు, నట్ట అడవి పాలు కట్టు బట్టలతో నువ్వు నారబట్టలతో కట్టుకొని పోవాలి అని చెప్పినప్పుడు కూడా అదే లేత చిరునవ్వు ఆ పెట్టుకొని మొహం మీద ఏమాత్రము ఆయన మందహాసములో ఆ చక్కటి నవ్వులో మార్పు లేదట. ఏ స్థితిలో ఉన్నవాడికి అది దొరుకుతుందండి. కాబట్టి అలా బాగా కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఎక్కువ సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా రెండిటినీ సమతౌల్యంగా తీసుకోవాలి అని చెప్పేటటువంటి